మీ యాక్టింగ్ చూసిన మేడం చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా వాట్సాప్ చెప్పండి. కంగ్రాచులేషన్ మేడం, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేందుకు. మళ్ళీ ఒక రెడీ సినిమా గుర్తొచ్చింది. కానీ ఎలివేషన్స్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్, ప్రతి సీన్ చూసినా కూడా మాకు ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ బోరింగ్ లేకుండా కూడా చాలా బాగుంది సినిమా. అంటే ఈ సినిమా చూసిన మళ్ళీ ఇప్పుడు ఒక మస్తు దీపావళికి వచ్చిన ఇంకా బ్లాక్ బస్టర్ కొట్టేది. కాకపోతే ఇప్పుడు వచ్చినా కూడా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ వచ్చిన ఫ్రైడే రోజు సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్ 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 భయ్యా. సినిమా ఇప్పుడే చూసి భయ్యా, డప్పు కొడితే వస్తుంది డమ్ డమ్ అని. ఇప్పుడే చూసే దుమ్దాం. ఇంత మంచి సినిమా భయ్యా. నవ్వి 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 చచ్చిపోయాం భయ్య. నిజంగా నేరకలు కూర్చున్నా అనేది ఎగిరెగిరి నవ్వింది భయ్య. ఇంత మంచి సినిమా. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి భయ్య. ఇంత మంచి సినిమా తీసుకొచ్చినందుకు మా మంచి డైరెక్టర్ గారికి కానీ, యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నా. మీరు ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సినిమా మీరు మిస్ అయ్యారంటే ఎంత మంచి సినిమా మిస్ అయ్యిందని అనుకుంటారు. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వాలి. అలా నవ్వాలంటే ఈ సినిమాకి రావాలి. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ధూమ్ ధామ్ భయ్య. నిజంగా ఫుల్ లెంత్ కామెడీ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ, ఏదో పదే గ్లామర్ కానీ అసలు మామూలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చూడగలరు రచ్చ మామూలు రచ్చలేదు. సూపర్ డూపర్ హిట్ భయ్య. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. ధూమ్ ధామ్ మంచి మామూలు లేదు. హీరో మాట హీరో అయితే ఆ కామెడీ టైమింగ్ కానీ, అసలు ఆ లవ్ ట్రాక్ ఎమోషనల్ కానీ, సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ అసలు చాలా బాగుంది. అసలు ఆ లొకేషన్స్ కానీ, యాభపతి గారి యాక్టింగ్ కానీ, నిజంగా డైరెక్టర్ మంచి స్టోరీ, మంచి ఆర్టిస్ట్ అని చూసుకున్నారు. అలాగే ప్రొడ్యూసర్ అలా ఫుల్ కలెక్షన్ అండి. ఇందులో ఎలాంటి డౌట్లేదు. చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ ఇచ్చారు. చాలా రోజులుగా ఒక మంచి సినిమా, ఫుల్ నుంచి కామెడీగా, హ్యాపీగా, మంచి పిల్ల పాపలతో అలాగే ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ధూమ్ ధామ్ సినిమా చాలా బాగుంది. ధూమ్ ధామ్ సినిమా చూసినామన్న. సూపర్ మూవీ. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూసినాను. నాకైతే ఒకప్పుడు సినిమా ఎట్లా చేసిన డి సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండదో ఈ టైం చూసిన మళ్ళా సెకండ్ హాఫ్ అయితే సూపర్. వెన్నెల కిషోర్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిండు. అసలు అది సార్ గురించి చెప్పే అవసరం లేదు, అంత పర్ఫెక్ట్ చేసిండు. హీరోని కూడా బాగా చేసింది, హీరో కూడా బాగా చేశారు, సాయి కుమార్ కూడా సార్ బాగా చేశారు. మూవీ అయితే ఎక్సలెంట్ సార్. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ మంగళి పాటిన పాట ఉంది, సూపర్ ఎక్సలెంట్ పాట. అది బాగుంది బీట్. థ్యాంక్ యూ. నా ధూమ్ ధామ్ మూవీ మస్తు ధూమ్ ధామ్ చేసిన. యాక్చువల్లీ మల్లెపూల అనే సాంగ్ వచ్చేసి నేను ఏ సినిమాలో అనుకున్నా, ఈ సినిమాలో ఉంది. సో సెకండ్ హాఫ్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ కామెడీ. వెన్నెల కిషోర్ కామెడీ అయితే పిండేశాడు భయ్య. రోజుకి పీక్స్ కామెడీ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ మూవీలోనే వీళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంటది. సో మళ్ళీ దీంట్లో రిపీట్ చేశారు. 1.5 hours ఒక పెళ్లిలో కామెడీ ఉంటది. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. వెన్నెల కిషోర్ ఎక్స్ప్రెషన్ అయితే నెక్స్ట్ లెవెల్ పీక్స్ అని చెప్పొచ్చు. హీరో గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మల్లెపూల దానికైతే మన పెద్ద హీరోకే థియేటర్ లో లేచి డాన్స్ చేస్తారు. ఈ సాంగ్ అయితే మంగళి పాడిన సాంగ్ అయితే ధూమ్ ధామ్ గా చేస్తున్నారు. సాయి కుమార్ గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో చాలా బాగుంది. ఎట్లా బొడ్డలు కూడా చాలా బాగా బ్యూటిఫుల్ గా కనిపించారు. సో అందరు కంప్లీట్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను ధూమ్ ధామ్ సినిమా. నిజంగా ఏమన్నా సినిమా అన్న. నిజంగా డైరెక్టర్ కత్తులతో చంపుతారు, బాంబులతో చంపుతారు, గన్స్ తో చంపుతారు. కానీ కామెడీతో నవ్వి చంపడం అంటే ఇదే అనమాట. ఇల్లరేస్ కామెడీ అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఎన్నెల కిషోర్ వచ్చిన కానించి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్న లవ్ గానీ, ఎమోషన్ గానీ చాలా బాగా చూపించారు. సాయి కుమార్ గారి యాక్టింగ్, హెబ్బా పటేల్ యాక్టింగ్, తన లవ్ సీన్స్, హీరో గారి పెర్ఫార్మెన్స్ అయితే సోలో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. డాన్సులు చేశారు, ఫైట్స్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఒక కూల్ పెర్ఫార్మెన్స్. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట ధూమ్ ధామ్. మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, ఆ కనెక్షన్స్ బాగున్నాయి. సో మీరైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్కి వచ్చి చూడండి ధూమ్ ధామ్ సినిమా. ధూమ్ ధామ్ సినిమా చూస్తే మన సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక సినిమా, కొత్త డిఫరెంట్ సినిమా. అంటే సినిమా చాలా బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ కనుక ఒక రెడీ సినిమా గుర్తొచ్చింది. కామెడీ కానీ, సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ మన చూసే మాత్రం మళ్ళీ అనిపిస్తుంది. అంతా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తే మన సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వెన్నెల కిషోర్ యాక్టింగ్ చూసే మాత్రం చాలా బాగా చేసిండు. చాలా మన కామెడీ చూసాం. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాలో కామెడీ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఎక్కడ బోరింగ్ లేకుండా బాగా చేసిండు. చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకొచ్చింది. సూపర్ 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 బ్రో. ధూమ్ ధామ్ మూవీ అయితే మూవీ ఎక్స్ట్రాడినరీ ఉంది బ్రో, మామూలుగా లేదు. ఫస్ట్ ర్యాంక్ రాజు చదువుకునే బిడ్డ లెక్క ఒకప్పుడు మనకు అందరికి పరిచయం అయ్యి ఎగ్జామ్ లవర్ బాయ్ గా మారిపోయి ఒక మంచి మూవీ ఇచ్చాడు ధూమ్ ధామ్ అనుకుంటూ. మంచి సంబరాలతోటి, మంచి ఒక ఎంటర్టైన్మెంట్ తోటి ఉంది. ఈ స్క్రీన్ ప్లే లో కూడా మామూలుగా లేదు. ఒక కామెడీ జోనర్ అంతా. దీంట్లో హీరోయిన్ అబ్బా పటేల్ గారు ఉన్నారు, అబ్బా అని చెప్పాలి.
ఫస్ట్ టైం రాజు అబ్బాయి పటేల్ గారు నటించిన ఈ ధూమ్ధామ్ మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంకొకటి వెన్నెల కిషోర్ రాగానే హైప్ మొత్తం థియేటర్లో ఒక ఎక్సైట్మెంట్ ఎక్కడ లేని ఒక ఎక్సైట్మెంట్ వెన్నెల కిషోర్ గారిని అయితే చూసి. ఆయన కామెడీ అంటేనే కామెడీ సీన్స్ మామూలుగా పండలో ఒక ఎక్స్ట్రాడినరీగా పండాయి. అదేవిధంగా ఈ మూవీలో మనం కంపారిజన్ ప్రీవియస్ మూవీస్కి మన ఫస్ట్ టైం రాజు చాలా రోజుల తర్వాత వచ్చాడు మూవీకి అయితే. అండ్ దీంట్లో అబ్బాయి పటేల్ గారు ప్రీవియస్ మూవీస్ కూడా ఈ మూవీలో మంచిగా చేశారు యాక్టింగ్ కూడా. అండ్ వెన్నెల కిషోర్ మామూలుగా పేరు పెట్టడమే తక్కువ. వెన్నెల కిషోర్ గారికి మన లాస్ట్ మూవీ మామూలుగా లేదు, మన మత్తు వదలరా 2 దాంట్లో కూడా బాగుంది. దీంట్లో కూడా చాలా బాగా చేశారు కామెడీ కూడా. డైరెక్షన్ బాగుంది, కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ గిరిధర్ది హైలైట్ అల్టిమేట్ ఉంది కామెడీ. మంగ్లీ గారి స్పెషల్ సాంగ్ కూడా మంగ్లీ బాగుంది, అది హైలైట్ ఇప్పటిలాగే రెండు సినిమాలు రీసెంట్ గా బాగానే ఇస్తుంది. అబ్బాయి గారి పర్ఫార్మెన్స్ అలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. చాలా అంటే చాలా బాగుంది. కామెడీ మటుకు సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్. హైలైట్స్ ఏమున్నాయి? వెన్నెల కిషోర్ గిరిధర్ గారి అయితే చాలా చాలా సెకండ్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేశాను. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కదా, బెనర్జీ గారు చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ కానీ సాయి కుమార్ గారి యాక్షన్, సాయి కుమార్ గారు యాక్షన్, ఎమోషన్స్ స్టోరీ ఏంటి అంటే రొటీన్ స్టోరీయా అంటే ఫ్యామిలీ? స్టోరీ అనేది రొటీన్ అని చెప్పొచ్చు. కానీ తీసే స్క్రీన్ ప్లే బాగా లవ్ ట్రాక్ ఇద్దరు